బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామంలోనూ ఆయన అరాచకాలు శృతిమించాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో దారుణం జరిగింది. సీఎం రేవంత్ ఆయన సోదరుల దౌర్జన్యాలను సహించలేక మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు సీఎం రేవంత్ రెడ్డి ఆయనే బ్రదర్సే కారణమంటూ సూసైడ్ నోట్ రాయడంతో కలకలం రేగింది. తనపై వ్యక్తిగతంగా కక్షగట్టి 60 ఏళ్ల కింద కట్టుకున్న తన ఇంటికి దారి లేకుండా చేశారని సాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. అనునిత్యం కొంతమందితో తనను తిట్టిస్తున్నారని ఆయన సూసైడ్ నోట్లో రాశాడు. ఈ అవమానాన్ని భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సాయిరెడ్డి పేర్కొన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామంలో అరాచకాలు శృతిమించాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో దారుణం జరిగింది. సీఎం రేవంత్ ఆయన సోదరుల దౌర్జన్యాలను సహించలేక మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు సీఎం రేవంత్ రెడ్డి ఆయన బ్రదర్సే కారణమంటూ సూసైడ్ నోట్ రాయడంతో కలకలం రేగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య అని తెలుసుకుందాం. శేఖరాచార్య, చెప్పండి. తనపై వ్యక్తిగతంగా కక్షగట్టి 60 ఏళ్ల కింద కట్టుకున్న తన ఇంటికి దారి లేకుండా చేశారని, ఏదో ఒక సాకు చూపి తనను మానసికంగా శారీరకంగా కూడా హింసించి తనను ఎంతోమందితో తనను తిట్టిస్తున్నారని ఆయన సూసైడ్ నోట్లో పేర్కొన్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? శోభన్, కొండారెడ్డిపల్లి సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం అయినటువంటి కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ 2 సార్లు ఏకగ్రీవంగా మాజీ సర్పంచ్ గా ఉన్నటువంటి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డి 85 సంవత్సరాలు ఉంటాయి అతనికి. అయితే చాలా గ్రామంలో కూడా చాలా సీనియర్ వ్యక్తిగా భావిస్తారు. అటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడంతో పాటు సూసైడ్ నోట్ రాశాడు. దాంట్లో నా చావుకు కారణం సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ అని చెప్పేసి స్పష్టంగా దాంట్లో రాయడం జరిగింది. అయితే కొంతకాలంగా తనని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి తన ఇంటి ముందు 60 ఏళ్లకు కట్టుకున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో దాని ముందు వెటర్నరీ హాస్పిటల్ ముందు కట్టి కంపౌండ్ అంటే ఇంటి ముందుకు తీసుకొచ్చారని చెప్పేసి అది కట్టొద్దని చెప్పేసి ఎన్నిసార్లు వాదించినా కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టి ఆ కంపౌండ్ కడుతున్నారని చెప్పేసి దాంతో పాటుగా అది వారించడానికి వెళ్తే చాలా మందితో తన అధికార దర్పం ఉపయోగించి ఇటు పోలీసు కావచ్చు, అటు కొంతమంది గ్రామ వాళ్ళ అనుచరులు కావచ్చు, వాళ్ళతో తిప్పించడమే కాకుండా బూతులు మాట్లాడుతున్నారని చెప్పేసి ఇవన్నీ భరించలేక అవమానంగా ఫీల్ అవుతున్నారని చెప్పేసి గ్రామంలో ఒక సర్పంచ్ గా కొన్ని రోజులు సేవలు అందించినటువంటి వ్యక్తికి ఇంత అవమానం జరుగుతుందని చెప్పేసి నేను తట్టుకోలేనంటూ కూడా ఆయన సూసైడ్ నోట్ లో రాసినటువంటి పరిస్థితి. మొత్తంగా గత కొంతకాలంగా జరిగినటువంటి సంఘటనలు ఏవైతే కొన్ని ఉన్నాయో అవి దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటివి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఏదో ఇంటర్వ్యూ ఇచ్చిండు, వ్యతిరేకంగా మాట్లాడిండు అన్న ఉద్దేశపూర్వకంగానే ఇదంతా కూడా కక్ష కట్టుకొని ఆయనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఆయన చాలా అంటే సీనియర్ గ్రామంలోనే 85 సంవత్సరాలు ఉన్నటువంటి అన్ని విషయాల్లో పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, గ్రామానికి ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి చనిపోవడం అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు ముందు అవుతున్నారు. ప్రస్తుతము ఆయన మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళు స్థానికులే కావచ్చు, తర్వాత ఆయన బంధువులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కన్నీరు ముందు అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు కూడా వచ్చి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంతమంది పోలీసులు కూడా ఇక్కడ మోహరిస్తున్నట్టుగా కూడా కనిపిస్తా ఉంది. అయితే మొత్తంగా చూసినట్టయితే ఆయన సూసైడ్ నోట్ లో స్పష్టంగా నాకు చాలా రోజుల నుంచి కూడా ఈ వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటికీ నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన సూసైడ్ నోట్ లో శేఖరాచార్య, ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తికే ఇలా అంటే సూసైడ్ నోట్ రాసుకునే పరిస్థితి వచ్చిందంటే ఇక నిజంగా చూడాలంటే బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి దారుణమైన పరిస్థితి కల్పిస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన సోదరులు కావచ్చు, ఎలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని చెప్పేసి కామన్ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఎలాంటి భయానక పరిస్థితులు కొండారెడ్డిపల్లిలో నెలకొన్నాయి ప్రస్తుతం? శోభన్, నిజంగా కూడా
చూసినట్టయితే అంటే ఇప్పటికి కూడా ఇంత జరిగినప్పటికీ కూడా కొంతమంది అంటే బయటికి ఇది అక్షరాల ఆయన స్వయంగా ఆయన చేయితో రాసినటువంటి మరణ వాంగ్మూలం ఏదైతే ఉందో అది చూసి కూడా కొంతమంది వాళ్ళ అంటే బయటికి చెప్పడానికి ఈ విధంగా ఇబ్బంది పెట్టిండ్రు అని చెప్తే మళ్ళీ ఏం చేస్తారో అన్న భయభ్రాంతులకు గురవుతున్నట్టుగా వాళ్ళు మనకు అంటే బయట ఇవ్వడానికి కూడా వెనక ముందు ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఈ పరిస్థితి ఒక అధికారం ఉందని చెప్పేసి ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు అంటే పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అన్నట్టుగా మనకు స్పష్టంగా వాళ్ళ బంధువుల మాటల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల మాటల్లో వినిపిస్తా ఉంది. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము చెప్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటి, ఎట్లా చనిపోయిండు ఇతను, కాబట్టి కేవలం ఇతను ఆ సూసైడ్ ఆధారంగానే ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో మీరు అర్థం చేసుకోండి అన్న విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే మొత్తంగా చూసినట్టయితే ఈ భయభ్రాంతులకు గురి చేయడం తర్వాత ఆయన నిజంగా అవమాన భారంగా భావించి దాన్ని స్పష్టంగా ఆయన స్వయం ఆయన చేతితో రాసినటువంటి సూసైడ్ నోటు బయటికి వచ్చింది. దాని ఆధారంగా మరి ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు, తర్వాత మిగతా వాళ్ళు ఏం చెప్తారనే విషయము మనం వేచి చూడాల్సి ఉంది. మొత్తంగా ఈ దౌర్జన్యకాండ మరి ఎన్ని రోజులు సాగుతుందా అని చెప్పేసి కూడా కొంతమంది ఇక్కడ చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి అంటే 60 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇల్లుకు రక్షణ లేకుండా తర్వాత అతను నడుస్తున్నటువంటి బాటను క్లోజ్ చేయాలని చెప్పేసి కొంతమందిని గ్రామస్తులను అతని మీద అవమానంగా మాట్లాడించడం, తర్వాత పోలీసులు చెప్పి భయభ్రాంతులకు గురి చేయడం చేసిందని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చర్చించుకున్నటువంటి విషయం అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. శోభన్. రవిశేఖర్ చారి, థ్యాంక్ యూ.